హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మజాకా మూవీ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. ఈ మూవీ ఈరోజు నుంచి థియేటర్లో రిలీజ్ చేశారు. ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. మూవీ నాకెలా కనిపించింది, స్టోరీ ఏంటి అవన్నీ చెప్తాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. రావు రమేష్ భార్య హీరో పుట్టిన వెంటనే చనిపోతుంది. హీరో పెద్దవాడు అవుతాడు. మీరా అనే అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు, అంటే రీతు వర్మని అయితే ప్రేమిస్తాడు. అయితే రమణ ఇంట్లో ఆడదిక్కు లేదని చాలా బాధపడుతూ ఉంటాడు. రమణ ఆడదిక్కు కావాలని యశోద అనే ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. ఈ యశోద ఎవరో కాదు, మీరా అత్తమ్మ. ఇంతకీ వీళ్ళిద్దరికీ ఎలా పెళ్ళయింది, మరి మీరా యశోద ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇంతకీ ఈ మూవీలో భార్గవ్ అనే వ్యక్తి ఎవరు, భార్గవ్కి మీరాకి యశోదకి ఏంటి సంబంధం, భార్గవ్ మన హీరో అయిన కృష్ణ పెళ్ళిని రమణ పెళ్ళిని చేశాడా లేదా, చివరికి ఏం జరిగింది, మరి హీరో వాళ్ళ ఇంట్లో ఆడదిక్కు వచ్చిందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. పెళ్ళి కావాల్సిన హీరో ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది, ఆ కామెడీ ఏంటి, ఇవన్నీ మూవీలో చూడొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కూడా అలా వెళ్ళిపోతుంది. లాజిక్ సీన్స్ పట్టించుకోకుండా ఈ మూవీని చూస్తే మీకు అందరికీ నచ్చుతుంది. అంటే ఈ మూవీలో కామెడీ ఉందా అంటే ఖచ్చితంగా కామెడీ ఉంది. సాంగ్స్ సోగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక రావు రమేష్ గారి యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. రావు రమేష్ గారి క్యారెక్టర్ కృష్ణ కింద సందీప్ కృష్ణ బాగా నటించారు. రావు రమేష్ గారు రమణ కింద బాగా నటించారు. మీరా కింద రీతు వర్మ బాగా నటించింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ బాగా నటించారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. లాజిక్ సీన్స్ పట్టించుకోకుండా ఈ మూవీ చూస్తే అందరికీ నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 3.1 అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రమే నచ్చింది. ఓటీటీలో చూడాలనుకుంటే G5లో ఈ మూవీ త్వరలో స్ట్రీమింగ్ అవుతుంది, వెయిటింగ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ మూవీ ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్.